అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇంత పాజిటివ్‌గా ఉంటారు మంచు విష్ణు గారు. ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్ ఎవరికి కావాలని ఎవరికి లేరు ట్రోలర్స్? పెయిడ్ ఒకటేను నెగటివిటీ స్ప్రెడ్ చేసేది ఒకటి పెయిడ్ ఎక్కువ ఉంటుందండి. కావాలని మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళు. ఇవి రెండే ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. ఇదే నడుస్తుంది. ఎందుకు మంచు విష్ణు గారు ఎవరికి అన్యాయం చేయరు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు, థర్డ్ పర్సన్ లేకపోతే అతని గురించి మాట్లాడే క్యారెక్టర్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళకి కావాలని ఎందుకు చెడు చేయాలనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు అంటే? వాళ్ళ కర్మ అది మనం వదిలేయాలి అంతే. 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 న్యూటన్స్ థర్డ్ లా అనేది ఒకటి ఉంది. కర్మ అని కొంతమంది అంటారు, నేను న్యూటన్స్ థర్డ్ లా అంటాను. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇన్ లైఫ్ వాట్ యు గివ్ అవుట్ టు నేచర్ ఇస్ వాట్ యుల్ గెట్ బ్యాక్ 10 times. నువ్వు పాజిటివిటీ ఇచ్చావంటే 10 రెట్లు ఎక్కువ పాజిటివిటీ నీకు వస్తుంది. అదే నువ్వు ఒకటి గురించి నెగిటివ్గా చెప్పావంటే నీకు 10 రెట్లు నెగిటివిటీ వస్తుంది. అది నేను 100% నమ్ముతాను. అంటే లైఫ్లో ఎలా చాలా ఎమోషనల్గా ఉంటారా, లేకపోతే చాలా స్ట్రాంగ్ ఏది జరిగినా కానీ మన మంచి కోసమే ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టండి. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్. ఐ గో బై ద సిచ్యువేషన్. బట్ ఐఎమ్ నాట్ ఎక్కువ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వను. నాన్నగారు లాగా నేను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వను. ఓకే. ఎమోషనల్ నేను చూపిను బయట అంతే. ఇది ఆయనంత కోపం, నాకు కోపం ఉంది కానీ ఆయనంత కోపం లేదు. అది కోపం ఉన్నా నాలో పెట్టుకుంటా. నాకు కోపం వస్తే ద వే ఐ రియాక్ట్ ఇస్ ఐ జస్ట్ షట్ డౌన్. ఓకే, నీతో నాకు నచ్చలేదా, నువ్వు చేసేది నాకు నచ్చలేదా, నీతో నీ మళ్ళీ మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బంది. ఐ విల్ నెవర్ ఫేస్ యూ. ఎందుకు ఆయన ఉన్నారు, సరే రోషన్ ఉన్నాడు, నాకు నచ్చలా, లెట్స్ అవాయిడ్ హిమ్, లెట్స్ జస్ట్ గో అవే. అంతే. సో గ్రేట్ సార్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐ హేట్ కన్ఫ్రంటేషన్. ఓకే, అవును నేను రైట్ అని నీకు ప్రూవ్ చేయడం వల్ల ఏం సాధిస్తాను? సాధించేది ఏం లేదు. సార్ నువ్వే రైట్, నాకు తెలుసు కదా, సార్ నువ్వే రైట్ అమ్మా, గుడ్ గుడ్ గుడ్. సూపర్. నేను అందుకే ఎవరితోనూ పాలిటిక్స్ డిస్కషన్ పెట్టుకోను. బికాజ్ నోబడీ ఈజ్ రైట్ ఇన్ పాలిటిక్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నోబడీ ఈజ్ రైట్. రెండోది, బిజినెస్ల గురించి ఎవడైనా నాకు చెప్తుంటే నేను సైలెంట్గా వింటూ ఉంటాను. ఏమో 1-2 పాయింట్లు నేర్చుకోవచ్చు అని. అతను తప్పని చెప్పడం వల్ల నాకేమైనా వస్తుందా? ఏమీ రాదు. ఉచిత సలహాలు ఇవ్వను. ఏదైనా ఇచ్చే పని అయితే ఎవడైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇవ్వను, నేను సలహాలు తీసుకుంటాను. ఉచితంగా ఉంది కాబట్టి నీకేం పోయింది, ఊరికే చెప్తావు కాబట్టి చెప్పేస్తావు నువ్వు. అదే కానీ నువ్వు డబ్బులు ఇచ్చి నిజంగానే చెప్పాలన్నావు అనుకో, నువ్వు చెప్పవు. చాలా జాగ్రత్తగా రిజర్వ్డ్గా ఉంటావు, అవసరం ఉన్న దగ్గరే చెప్దామని. ఆ డబ్బులు అన్నప్పుడు లేచిపోతాం మ్యాటర్ డైవర్ట్ చేసేసి. ఇంట్లో ఊరికి బంధువులు వస్తారు, ఏమ్మా నువ్వు ఇలా మంచి సినిమా చేయాలి అంటే నేను చెడ్డ సినిమాలు చేయడానికి కూర్చొని ఉన్నా. ఏం మాట్లాడదు, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. లేదు, నేను ఒక పొరంపోగుని చూసి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాం. లేదుగా, వచ్చేవాళ్ళు ఏదో ఒక సలహా చెప్పాలి. నేను మంచి కోరే కదా చెప్తాను. వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు నాకు, చెప్పవు. ఓకే.